నలుగురు చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. యెరూషలేము నుంచి వచ్చినటువంటి వారి వందలాది యవనస్తులు, కానీ ఈ నలుగురు మాత్రము జ్ఞానము కలిగినటువంటి వారే. ఆ జ్ఞానము కూడా ఎటువంటి జ్ఞానం కావాలి? దైవ జ్ఞానము కావాలి. ఈ దైవ జ్ఞానము కావాలి కాబట్టి వెంటనే ఏం చేశారంటే, అయ్యా ఆ భోజనం మాకొద్దు, మాకు కాయగూరలు ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి, ద్రాక్షరసాలు మాకేమీ వద్దు, పంచభక్ష పరమాణాలు మాకేమీ వద్దు, పానము చేయటకు మంచినీళ్ళు ఇవ్వండి, తినటానికి కాయగూరల భోజనం పెట్టండి, ఆ బీరకాయ ఏపుడో బెండకాయ పులుసు ఏదో ఒకటి మాకు, ఆ పప్పు అనపకాయో శాకాహారం మాత్రమే మాకు ఇవ్వండి, మాకు ఆ భోజనాలు ఏమీ వద్దన్నారట. అప్పుడు పాప మా అధిపతి నపుంసకుల అధిపతి ఏమన్నాడో తెలుసా? అయ్యా మీరు చూస్తేనేమో మరి మాంసాహారం తినకపోతే గనక 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజుగారి దగ్గర తీసుకెళ్ళాలి మిమ్మల్ని నేను భాష నేర్పిస్తూ ఉండాలి, భోజనం పెడుతూ ఉండాలి, ఇవి మీరు తింటూ ఉండాలి, కళ కలిగినటువంటి ముఖాలు కలిగినటువంటి వారై ఉండాలి. మీరు ఎలాంటి ముఖాలు ఉండాలటండి? ఏడుపు కొట్టు ముఖాలలాగా ముఖం పీక్కుపోయినట్లుగాను, ఏదో 50 రోజులు 100 రోజులు లంకనాలు చేసినటువంటి వాడి యొక్క ముఖంలాగా ఉంటే రాజుగారు నన్ను తిడతాడు, నా ఉద్యోగం నాకు తీసేస్తాడు, ప్రాణాపాయం కూడా కల్పిస్తాడు. వీళ్ళందరూ కూడా చాలా బాగున్నారు, వీళ్ళు ఎందుకు శుష్కించుకుపోయారు, వీళ్ళ ముఖాలు ఎందుకు చిక్కుపోయి ఉన్నాయి, వీళ్ళు పక్కటెముకలతోటి బక్క వాళ్ళగా ఎందుకు వచ్చారు అని నన్ను తిడతారు. నా ఉద్యోగానికి నా జీవితానికి ఇది ప్రమాదమయ్యా, కుదరదు, మీరు తినవలసిందే అన్నారట. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? రాజీ పడిపోతాం మనం. పాపం నీ ప్రాణానిక ఇబ్బంది, పోన్లే నీ జీతం పోద్దా, నీ ఉద్యోగం పోద్దాం, పెట్టే, మరి ఏం చేస్తాం, ఏదో ప్రార్థన చేసుకుని సిలుగురు తీసుకుని మొకమాటానికి అనమాట అండి. మొకమాటానికి ఏం చేస్తామంటే తినేస్తాం అనమాట. కానీ వారు ఏమన్నారు? ఒక సవాల్ చేశారు. 3 సంవత్సరాలు కాదయ్యా, ఒక్క 10 రోజులు గడువు ఇవ్వండి మాకు. ఎంత బాగా అడిగారో చూడండి. ఒక్క 10 రోజులు మాకు గడువు ఇవ్వండి. ఏంటో గడువు? శాకాహారం ఇవ్వండి, నీళ్ళే ఇవ్వండి, మాకు అది వద్దు, ఇది తినిన తర్వాత 10 రోజులు కనిపెట్టండి. ఈ మాంసాహారాలు తినేటువంటి వాళ్ళు ఎలాగుంటారో, కాయగూరలు తిన్న మేము ఎలాగుంటామో ఒక్కసారి మీరే చూద్దరు. కానీ మీరు మమ్మల్ని 10 రోజుల వరకు కూడా కొంచెం టైం ఇవ్వండి అని అడిగితే పాపం ఆ అధిపతి ఏం చేశాడు తెలుసా? జాలి కలిగించాడు దేవుడు. వీళ్ళ నిష్ఠ నిలబడాలి, వీళ్ళ యొక్క దేవుడు ఎవరో పైకి రావాలి. ఈ పని ఎవరిది? ఇప్పుడు నిష్ఠగా నిలబడిన వారిది పని, నిష్ఠగా నిలబడిన వారి పక్షంగా చేయవలసిన పని కూడా దేవునిదే. కనుక ఇక్కడ దేవునికి భక్తునికి ఎంత సంధానం ఉందో అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము, గ్రహింపు కలిగించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక ఇక్కడ వీరు ఏం చేశారంటే పరీక్షించండి. ఒక 10 రోజుల్లో తెలిసిపోద్దండి. ఓ 10 రోజులు మీరు మాంసాహారం తిన్నాను, నేను శాకాహారం తిన్నాను అనుకోండి, ఈ 10 రోజుల్లో తేడా వచ్చేది నాకు అదొకటి డౌటు. ఈ చదివినప్పుడల్లా కూడా తెలిసిపోద్దంట. 10 రోజులు శాకాహారం, 10 రోజులు మాంసాహారం, తిన్నవారి గ్రూప్ ఎలా ఉందో, తినని వారి యొక్క గ్రూప్ ఎలాగుందో. ఇదేంటండి, తిన్నటువంటి వారి ముఖాల కంటే కూడా 10 రెట్లు, మామూలుగా కాదంటండి, 10 రెట్లు తేజస్సుగా కళాకాంతులతో. ఎంత గొప్ప అవకాశం అండి వీళ్ళకండి దేవుని నిరూపించడానికి. నలుగురు, వందలాది మందిలో నలుగురు అక్కడ కూడి ఉన్నారు, ప్రత్యేకించబడ్డ నలుగురు. నేను ఒక్కదాన్ని ఏం చేయగలనండి? నా ప్రార్థన ఏం పని చేస్తుందండి? మా ఇంట్లో మా ఆయన చేసుకోడు, మా పిల్లలు చేసుకోడు, నేను ఒక్కదానే ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన ఏం ఫలింపు అంటున్నారు మీరు అందరూ కూడా. చాలామంది ఉద్దేశం అలాగే ఉంటుంది. నేను ఒక్కదాన్నే మా ఇంట్లో రక్షించబడ్డాను, నా ప్రార్థన ఏం సరిపోతుంది అని అంటున్నారేమో. కానీ నువ్వు ఒక్కదానివే నిలబడు. దానియేలు ఒక్కడే నిలబడ్డాడు, వందలాది మందిలో నలుగురే నిలబడ్డారు. నిలబడినటువంటి వారి ద్వారా దేవునికి ఏం కలిగింది? మహిమ కలిగింది. నిలబడినటువంటి వారి ద్వారా దేవునికి మహిమ కలిగిందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం సమస్త దేశముల యందు కూడా నీకు సదుపాయాలు ఎన్నో ఉంటాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే కనుక నువ్వు వెళ్ళగలవు. నీకు ఎక్కడ కష్టం కలిగించడు. ఎవరో తెలుసా? సమస్తం సృష్టించిన దేవుడు. అది ఒక్కసారి జ్ఞాపకం. ప్రతి విషయంలో కూడా నీకు ఎంత కష్టం వచ్చినప్పుడు కూడా భూమి ఆకాశములను అందున్న సమస్తాలు కలుగు చేసిన తండ్రి నాకు వచ్చిన కష్టాన్ని తీసేయడం నీకు అసాధ్యమా? కాదు, సాధ్యమే. నీకు సమస్తము సాధ్యమే. కనుక నాకు వచ్చిన ఈ కష్టాన్ని నుంచి నాకు విడుదల కలిగించు తండ్రి అని నువ్వు ప్రార్థన చేసుకో. 1 నిమిషం చాలు, 1 నిమిషం. ఆయన ఏమైనా మోకాళ్ళు వేసి 3 నెలలు 4 నెలలు ప్రార్థన చేశాడు ఆయన? ఈ శాకాహారాన్ని పెట్టండి మాకు, మాంసాహారం మాకు వద్దని నిలబడినటువంటి వారు,
ఈ నిలబడినటువంటి వారి పక్షంగా దేవుడు నిలబడ్డాడు. నువ్వు నిలబడు, నీ పక్షంగా దేవుడు నిలబడతాడు. నువ్వు నిలబడకపోతే గనక దేవుని నామానికి అవమానం కలుగుతుంది, నీకు కష్టమో నష్టమో కలుగుతుంది. నువ్వు దేవుని బిడ్డవైతే కనుక దేవుని పక్షంగా నిలబడు. నిలబడితే దేవుని మహింపరిచేటటువంటి విషయాలు నీ దగ్గర ఉంటాయి. నిలబడలేకపోతూ ఉన్నాము. నిలబడలేక ఇంకేం చేస్తున్నాం తెలుసా? మన ఇంట్లోనే మన మొగుడే మన పిల్లలే గనక మరి సృష్టిని పూజించే వాళ్ళు అయి ఉంటే గనక వాళ్ళకి సాయం చేసేవాళ్ళు కూడా ఉంటారండి. ఎలాంటి సాయము? నువ్వేం చేయొద్దు, అక్కడ నిలబడి అంతే చాలు అంటున్నారు. అయితే నిలబడటమే కదా అని వెళ్తున్నావు. నువ్వు నిలబడటానికి వెళ్ళటము కూడా దోషమే. చాలామందికి సలహాలు ఇచ్చాను ఇప్పటి నుంచో 50 సంవత్సరాల నుంచి ఈ జీవితం, ఈ సువార్త జీవితాలు ఎంతోమంది అడుగుతారు. అమ్మా ఆయన గారండి పూజలు చేసుకుంటారండి, మరి అవి కడగాల కదండి, ఏంటయ్యి ఏంటో మరి అక్కడ ఉన్న ఏంటో మరి ఆ చెప్పులయ్యి ఉంటాయి అక్కడ పూజా సామాగ్రి మరి కడగలకి కడిగండి, అక్కడ పెట్టేసండి. నేను మాత్రం ఏమీ చేయలేదండి. కడిగి సిద్ధం చేసావు కదా, నువ్వు కడిగి సిద్ధం చేసావు కదమ్మా, అది చాలు పాపంలో పడిపోవడానికి. నువ్వు కడిగి సిద్ధం చేసావు, అందుకే నేను కడగనండి అంటే కొన్ని శ్రమలు వస్తాయి. మరి నువ్వు నా పూజకి కడగకపోతే నా పెళ్ళానమే కాదంటాడు వాడు. ఇప్పుడు ఏం కోల్పోవలసి వస్తుంది? అక్కడ సంసారమే కోల్పోవలసి వస్తుంది. అందుచేత మీరు ఏం చేస్తున్నారు తెలుసా? కడిగి అక్కడ పెట్టేసి అక్కడ నిలబడకో, మనసులో ఉండో మనసులో లేకో ఏదో మొత్తం మీద రోజు గడిపించేసుకుంటున్నారు మీరు. అది ఏంటంటే సమర్థించేసుకుంటున్నాం అనమాట. కానీ వీరు అలా కాదు, ప్రాణం పోయినా అలా నిలబడమని చెప్తే మీకు ఎంత కోపం వచ్చేస్తుందో మరి. కోపమే మరి. అయితే నిలబడాలి అంతే. నిలబడటానికి రేపొద్దున్న వాడు నిజమండు వాడు ఆ రాత్రి నుంచి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేసుకోవాలి? నువ్వు తొలగాలి. అది నీ చెయ్య ఆ వస్తువుల మీదకి వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు ప్రతిష్ఠింపబడినటువంటి దానవు, నువ్వు ఏర్పాటు బిడ్డవి కనుక ఆ రాత్రే ప్రార్థన చేసుకోను. ఏమని? నా భర్తకి నేను భార్యను, అనుకూలంగా ఉండాలి. అతడైతే కనుక పూజలు చేసుకున్నాడు, మరి ఆ సామాగ్రి నేను ఏం చేయాలి? భార్యగా నేను దాన్ని సిద్ధం చేసి ఇవ్వాలి. కానీ ప్రభువా నాకు ఆ అవకాశం ఇవ్వకే, నేను దాని మీద చెయ్యడానికి వీల్లేదు. సిద్ధం చేసుకోవాలటండి మనసును మనం ప్రభు ద్వారా. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నిన్ను తప్పిస్తాడు దేవుడు. ఆ సామాగ్రి నువ్వు చెయ్యవు, నీ కూతురో లేకపోతే నీ అల్లుడో లేకపోతే నీ కొడుకో ఇంట్లో పని మనిషో, ఇలా చెప్తున్నానంటే మీరేం బాధపడవద్దు. లేకపోతే నీకు ఏదన్నా బలహీనత వచ్చి నువ్వు ఆ సమయానికి అక్కడ లేకుండా చేసి ఆ పూజకి చెయ్యి వేయకుండా చేసేటటువంటి దేవుడిని పక్షంగా ఉన్నాడు. నువ్వు నిలబడ్డావు కాబట్టి అలా చేస్తాడు దేవుడు. అంచేత ముందే గొడవ పెట్టుకోండి. ఏంటి నీ పూజలు నీ సంస్కారం నేను యేసుప్రభుని నేను నమ్ముకున్నా, కుదరదంటే కనుక వాడికి నీకేమొస్తుంది? ఇప్పుడు కలహం వస్తుంది అన్నమాట. పొమ్మంటాడు వాడు, కాపురమే కూలిపోతుంది. అలా కాకుండా దేవుణ్ణి ప్రార్థన చేసుకో. ఇలాగ చిటికలో తప్పిస్తాడు నీకు, చెయ్యకుండా దగ్గరికి వెళ్ళకుండా అలా ప్రార్థన చేసుకో. అందుకే ఏం చెప్పి యేసు పేరు మీ చిక్కుల పైన వేసుకున్న జయమని రాసుకున్న జయము. ఆ పని దగ్గరికి మనం వెళ్ళకుండానే మనల్ని తప్పిస్తాడమ్మా. అది నేర్చుకుంటే కనుక మనం ఆ పాపంలో మనం చెయ్యి వేయడానికి మనం సాహసించం అనమాట. అక్కడ కలహము రాదు. ఏమి రాదు? ఇప్పుడు భర్తతో కలహము రాదు, గొడవ రాదు, నువ్వు తప్పించబడతావు. నువ్వు అక్కడ అపవిత్రం ఏంటంటే ఆ వస్తువుల మీద నువ్వు చెయ్యడానికి లేకుండా చేసే దేవుడు, ఒక గొప్ప దేవుడు, ఆలోచన ఇచ్చే దేవుడు ఉన్నాడు. నీకు మరి మేలు కలిగించే దేవుడు నీ పక్షంగా ఉన్నాడని మనము అది సమస్త దేశములందు నీకు సదుపాయములు ఎన్నో ఉండును, సమాధానము దానికి తోడుగా సాగిపోవచ్చు నేయుండును. సదుపాయాలతో పాటు ఏముంటుందటండి? సమాధానం ఉంటుందండి. ఇది కావాలండి. అసలు మనకి ఒక సదుపాయం ఉందంటే కుదరదండి. కలహాలతో కూడినటువంటి ఎంట ఉండుటికంటే సామెతలు చూడు విష ఏంటి, ఎన్నో కొవ్వున ఎద్దును వధించి మంచి మసాలా పెట్టి దాన్ని వంటకం చేసి అక్కడ పెట్టుకుంటే అక్కడికక్కడే మొగుడికి పెళ్ళానికి ఏమొచ్చేసింది? గొడవ వచ్చేసింది. పగవాని ఎంట అమ్మ, పగవాని ఎంట కొవ్వున ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ గల చోట
ఆకుకూరల భోజనం. ఎందుకంటే పగవాడింటికి మనం వెళితే కనుక కలహముతో కూడినటువంటి వచనం కూడా ఉంటుంది చూడండి. కలహముతో కూడినటువంటి ఇంట్లోకి మనం వెళ్ళి అక్కడ ఎంత విలువైనటువంటి పదార్థాలు మనకు పెట్టినప్పుడు కూడా అటు ఇసుక్కుంటూ కసుక్కుంటూ పెళ్ళమొక్క విసుక్కుంటూ కసుక్కుంటూ ఆ మొగుడు పిల్లలో కూడా మనం ఎందుకు వచ్చి పడిపోయామా అని విసుక్కుంటూ కసుక్కుంటూ పెట్టేటటువంటి ఆహారం తినగలమా, అక్కడ నిలబడగలమా, అక్కడ ప్రేమగా ఆ ఇంటికి వెళ్ళేసరికి మనల్ని ఏమని చెయ్యాలి వాళ్ళు? అమ్మ రండి, వచ్చారా, కూర్చోండి, కాళ్ళకి నీళ్ళు ఇచ్చి అమ్మ అదండి రుచి అయిన భోజన పదార్థములున్నాను కలహముతో రుచిగలనివే అవన్నీ కూడా కలహముతో కూడినటువంటి ఎంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క చాలు. అవునమ్మా, అర్థం చేసుకున్నారా ఈ మాటలో? సామెతల గ్రంథములో ఎన్నో ఇలాంటి విషయాలు మనల్ని మనం ప్రక్షాళన చేసుకునేటువంటి విషయాలు ఇన్ని ఉంటాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వరమైన కనుక ఎందుకు చెప్తున్నాను అంటే కనుక దానియేలు ప్రతిష్ఠించుకున్నాడు, దేవుని చేత పిలువబడినటువంటి వాడు. నా దేవుడే నాకు ముఖ్యం, కానీ ఈ ఆహార పదార్థాలు కాదు నాకు ముఖ్యము, నా దేవుడే నాకు కావాలి. ఎంత శ్రమలో ఉన్నప్పటికీ కూడా నా దేవుని పక్షంగా నేను నిలబడతానని దేవుని బిడ్డగా నేను ఉన్నాను. కాబట్టి ఏదో సమర్థించేసుకుని కాంప్రమైజ్ అయిపోయి పోన్లేండి తినేస్తాను, ఈ పూట తినేస్తాను, రేపు నుంచి పెట్టకండే అని అనలేదు. ఇంకా ఈ పూటకి ఎలాగో తినేస్తానేమో, మనమైతే కనుక అలాగంటాం అనమాట. ఈ పూటకి ఎలాగో తినేస్తాం, రేపటి నుంచి ఎలాగ పెట్టకండి అమ్మా అని అంటాం మనం. కానీ ఈ రోజు కూడా ముట్టుకోవడానికి వెళ్ళలేదు. ఈరోజు ముట్టుకున్నావంటే ఏమైపోయినట్టు? అపవిత్రమైపోయినట్లే. కనుక సమస్త దేశములలో దేవుడు నీకేం కలుగు చేస్తున్నాడో? సదుపాయాలు ఎన్నో కలుగు చేస్తున్నాడు. దాంతోపాటు నీకేం కలుగు చేస్తున్నాడో? సమాధానము కలుగు చేస్తూ ఉన్నాడు. కనుక నెమ్మది కలిగినటువంటి ఇంట్లో ఒక్క రొట్టె ముక్క చాలు. అనేకమైన రుచిగల పదార్థాలు ఎక్కడో ఎన్నో ఉన్నాయి. అలా తన్నుకుంటూ గుద్దుకుంటూ తిను అని ఒక ఆకేసి ఒక పదార్థం వేసి మళ్ళీ అమ్మ కొంచెం అన్నమే అని అడిగేది. ఇలాంటి విధానం ఉంటే కనుక ఆ ఇంట్లోకి మళ్ళీ ఇంకోసారి వెళ్తామండి? పెట్టినట్టే పెడతారు కానీ తప్పుకుంటారు. మళ్ళీ నీకేమైనా కావాలని అడగరు. అలాంటి వారు కాదు కావలసినటువంటిది. కానీ ప్రేమతో కూడినటువంటి 2 గృహాలు ఉండేవి. మేము స్కూల్లో పనిచేసినప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళేవాళ్ళం. 2 గృహాలు, ఒక వీధికి ఒక పక్కన ఒక ఆమె, ఒక పక్కన ఒక ఆమె, ఇద్దరు కూడా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలే. అంటే మరి ఈ వైపున ఉన్నటువంటి ఆ స్త్రీ ఇలా పైనుంచే వేసేవారు అన్నం కూరలు. అంటే మమ్మల్ని ముట్టుకోకూడదు, అది అర్థం చేసుకోండి. మమ్మల్ని ముట్టుకోకూడదు, ముట్టుకుంటే మేలు అంటూ అంచేత ఆ కేసు చక్కగా అన్నీ కూడా శ్రేష్టమైన భోజనాలే ఉండేవి అక్కడ. కానీ వేసేటప్పుడు తేడా వచ్చేసింది. మాకైతే ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకునేవాళ్ళం. ఎవరో కాదు, ఆత్మీయ స్నేహిలత రూతు, లూదియా, నేను ఇవి మమ్మల్ని పిలుచుకునేవారు ప్రార్థనకి. మా ప్రార్థనలు కావాలి. కానీ మరి మాది ఏదో అడ్డొస్తుంది, మా దగ్గరది ఏదో ఒకటి అడ్డొస్తుంది. అంచేత ఏం చేసేవారంటే ఆ యొక్క ఇలా ఆగేసేవారు. ఎంత నీట్గా ఉండేవో ఆహార పదార్థాలు, నీట్గా ఉండేవి, ఎంత శ్రేష్టంగా ఉండేవో. కానీ పెట్టేటటువంటి పద్ధతే చూస్తాం మనం. ఈ పద్ధతి చూసినప్పుడు మరోసారి తినాలనిపిస్తుంది తప్ప అనిపించదు మనకి. అది ఆ పక్కన ఉన్నటువంటి ఒక సహోదరి ఉండేవారు. ఆవిడ ఏం చేసేవారు తెలుసా? ఒకవేళ అవి రుచికరంగా ఉన్నాయి లేదనేది కాదు, ప్రేమతో కూడినటువంటి ఆహార పదార్థాలు ఎంత కడుపులోంచి తీసి అలా పెట్టేసేది ఆవిడ. ఇద్దరూ కూడా దేవుని బిడ్డలే, ఇద్దరూ బైబిల్ మిషన్ బిడ్డలే, ఇద్దరూ సన్నిధి పొరలే. కానీ తేడా ఎక్కడుందో మేము గమనించుకోగలిగాం. అందుకే ఆవిడతో చెప్పేసాం మేము. ఒకసారి 1-2 సార్లు చూసాము, అమ్మ ఇంకెప్పుడు కూడా భోజనం ఏర్పాట్లు చేయకండి మాకు. అదేంటి ఇంత మాట అనేసారు. వద్దండి ఇంక మళ్ళీ చెప్పకూడదు, మరి వాళ్ళకి బాధ కలిగించకూడదు, వద్దండి అంటే ఆవిడే చివరికి తెలుసుకోగలిగారు. కనుక ప్రేమతో కూడినటువంటి ఇంత రొట్టె ముక్క తింటే చాలు. ఇటీవల ఉన్నటువంటి సహోదరి దగ్గర ప్రాణముతో పెట్టేది, ప్రేమతో పెట్టి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరింటికన్నా వెళ్ళేటప్పుడు గబగబా వచ్చి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి ఆ బ్యాగ్ మీ చేతిలోంచి తీసుకుని ఆ లోపల పెట్టి రండమ్మ కూర్చోండి అమ్మ అని వారికి ఉన్నటువంటిది ఏదో ఒకటి మనకి సరే అనుకోండి, ఎలా ఉంటుందండి? అది ఆనందకరమైనటువంటి, వాళ్ళు ఏం పెట్టినప్పటికీ కూడా సంతోషకరమైనటువంటి పదార్థమని మనము తింటూ ఉంటాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, సమస్త దేశంలో నీకు సదుపాయాలు ఎన్నో ఇస్తాను నేను, దాంతోపాటు నీకు ఏమిస్తాను తెలుసా? సమాధానం కలిగినటువంటి గృహములు కావాలి మనకి, కొట్లాడుకునేటువంటి గృహాలు కాదు. దేవుడు సమాధానములకు కర్త అయ్యి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? యెషయా గ్రంథం 9:6 అస్తమానం మనం చెప్పుకుంటూనే ఉంటాము.
సమాధానమునకు కర్త అయ్యున్నాడు. శాంతి ఎక్కడుందో, సమాధానం ఎక్కడుందో ఆ ఇంట్లో దేవుడు ఉంటాడు అనేటటువంటి విషయము. కనుక ఇది మనం ఆలోచన మరి వచనాలు నాకు అందించినటువంటి బిడ్డలకి దేవుడు ఎన్నో దీవులను అందించును గాక. చరణాలు అందిస్తూ ఉన్నారు నాకు, అంటే వచనాలు అందిస్తూ ఉన్నారు, వచనాలు కూడా అందిస్తూ ఉన్నారు. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి సమస్త దేశములందు కూడా ఇప్పుడు ఈ యొక్క దానియేలు గారికి, షడ్రక్ మేషక్ అబేద్నెగో వారికి కూడా సమస్త దేశాల్లో కూడా ఏమున్నాయి? సదుపాయాలు ఉన్నాయి. మిగిలిన వారికి కూడా సదుపాయాలు, వీరికి కూడా సదుపాయాలు. కానీ సమాధానము కావాలి. వాళ్ళు తినేస్తున్నారు. ఏమేమి తినేస్తున్నారు? మనం ఏం చేస్తాం? బానిసలం. మరి కాదంటే కుదురుతుందా? ఆకలితో ఉండగలమా? 3 ఏళ్ళు ఉండాలంటే ఇక్కడ ఇలాగా 3 ఏళ్ళు కాదు కదా, 3 రోజులు ఉండలేము తినకుండా తాకుండా. ఏదో ఒకటి కడుపులో పడేసుకుని తండ్రి దేవా అనుకుంటే సరిపోద్ది అనుకుని కాంప్రమైజ్ అయిపోయినటువంటి బిడ్డలు వందలాది మంది ఉన్నారు. కానీ ఈ నలుగురికి ఏమొచ్చింది? అక్కడ అధిపతి కూడా ఏమనాలి? వాళ్ళందరూ తింటలేదా, మీరెందుకు వాళ్ళతో పాటు తినకూడదు? తింటే తినండి, మాంతే మానండి అనాలి అతడు. నిజంగా ఆ అధిపతి ఏం చేయాలండి? తింటే తినండి, పోతే పోండి, నాకెందుకు, వీళ్ళు తింటలేదని చెప్తే రాజుగారే చూసుకుంటారు మీ గురించి, కొరడాలతో శిక్షిస్తారు, జైల్లో వేస్తారు, మీరు అసలు బానిసలుగా వచ్చారు, మీరేమి ఫ్రీగా వచ్చినటువంటి వాళ్ళు కాదు అని అనాలి కదా. ఆ అధిపతికి కూడా దేవుడు ఏం చేశాడు? సమాధానం కలిగించి 10 రోజులు ఏం చేశారంటే పరీక్ష పెట్టుకున్నారు. వాళ్ళేమో రాజభోజనం చేస్తూ ఉన్నారు, రాజపానీయం తాగుతూ ఉన్నారు, వీళ్ళేమో కాయగూరల భోజనం చేస్తూ ఉన్నారు. 10 రోజులు అయ్యేసరికి ఒక్కసారి వచనం చూడండి. అక్కడ ఏమనుందమ్మా? 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు. వచనం చెప్పమ్మా, వాళ్ళకి అర్థం అవ్వాలి, వచనం తీసుకోవాలి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం చూడండి ఒకసారి బైబిల్ తీసుకుని. చెప్పమ్మా ఈసారి. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే, చూసారా అండి, సౌందర్యముగాను కళగాను కనబడగా. ఏంటి నీకు ఇంత మాంసం కూరలు పెట్టి 2 నెలలు 3 నెలలు పెంచుతున్నాను, ఇలాగా డొక్కులాగే ఉన్నవేటి, ఎముకలతో ఉన్నవేటి అంటారు. ఎందుకని? వాడికి హితమవుతలేదు ఆ ఇంట్లో ఉండడానికి, కానీ ఆ మాంసాలు తింటాను కానీ వాడికి హితమవుతలేదు. ఇంకెలాగెక్కుతుంది? వాడికి ఎక్కదు. వాడికి మాంసమే పెట్టావు నువ్వు, ఇంకా చికెన్ తింటలేదని మటనే పెట్టావేమో, మటన్ తింటలేదని చేపలు పెట్టావేమో, ఇవన్నీ ఎంత పెట్టావు నువ్వు. వాడికి తింటుంటే నీరైపోతుంది, వాడికి సంతోషము లేదు. కనుక నువ్వు ప్రేమతో పెట్టేటువంటి భోజనము, ఆకుకూరలైనా సరే జస్ట్ చిన్న వేపుడు చేసి పెట్టు, చిన్న చింతపండు చారు పెట్టి అక్కడ ఎంత మధురముగా ఉంటుందో, ఆనందంతో తింటాడు వాడు, ముఖము కళగాంతులతో ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ 10 రోజులు అయిన తర్వాత నిలబెట్టారట. వందలాది మంది నిలబడ్డారు, ఈ 4 నిలబడ్డారు. ఈ వందలాది మంది యొక్క ముఖాల కంటే కూడా ఎన్ని రెట్లు అంటే అది జ్ఞాపకం చేసుకోండి. 10 రెట్లు. 10 రెట్ల ఎంత ఆనందం అండి ఇది. 10 రెట్లు ఎలాగుందమ్మా? సౌందర్యముగాను కళగాను కనబడగా రాజువారికి నియమించిన భోజనమును పానమును కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాలదులను ఇచ్చాను. ఏమనగా ఏంటి? వీరికి ఏమి ఇచ్చాడటండి? జ్ఞానం ఇచ్చాడా? సకల శాస్త్ర ప్రవీణత ఇచ్చాడా? వివేచన ఇచ్చాడా? అనుగ్రహించండి. ఇన్ని రకాలైనటువంటి జ్ఞానము కలిగినటువంటి బిడ్డలుగా ఈ బిడ్డలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సమస్త దేశములలో నీకు సదుపాయములు కలుగు చేస్తాను, అలాగే సమాధానము కూడా దానితో పాటు మీకు ఇస్తాను అనేటటువంటి మాట. ఎవరికి భోజనం పెట్టినా, ఎవరికి టీ ఇచ్చినా ఏం చేయాలి? మీరు తాగితే తాగిపోతే పోయిన అక్కడ పడేసిపోకూడదు. అవునా కదా? ఒకసారి ఆలోచన చేసుకోండి. అవి ఇచ్చేటప్పుడే తెలిసిపోతుంది మనకి, పెట్టడానికి వెళ్ళేటప్పుడే తెలిసిపోతుంది మనకి. గ్రహించుకుంటే కనుక ఉండండి టీ పెడతాను అని వెళ్ళింది అనుకోండి, ఆ అమ్మాయి యొక్క మనసు ఎలాగుందో, ముఖం ఎలాగుందో, ఆ పెట్టే తీరి ఎలాగుందో నీకు తెలియదా? ఒకసారి ఆలోచన చేయండి, తెలిసిపోతుంది మనకి. తెలిసిపోతే కనుక ఇంకా ఉండలేము అక్కడ. వాళ్ళు ఇచ్చింది ఎంత మధుర పానీయమైనప్పటికీ కూడా తాగలేము, తినలేము. ప్రేమతో కూడినటువంటి ఆహ్వానము,
ప్రేమతో కూడినటువంటి ఆతిథ్యము. మనము పొందవలసి ఉన్నది, ఇవ్వవలసి ఉన్నది. మనము కూడా ఏం చేయాలంటే కుండలో మండలం, నువ్వు మమ్మల్ని టీ పెడతానండి, నువ్వు అక్కడ కుండలో మండలం కనుక ఒకదాన్ని ఒకటి ఏంటి ఒక బేటీ పెట్టేసి అక్కడ యుద్ధం చేసేసారు అనుకో, అక్కడ ఆ శబ్దాలు చాలు వీళ్ళకి, కడుపు నిండిపోద్ది. ఆ శబ్దాలు చాలు, ఆహారం పెట్టక్కర్లేదు నువ్వు, పానీయం ఇవ్వక్కర్లేదు నువ్వు. అందుకే మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా దేవుని బిడ్డలమైనటువంటి మనము పెట్టేది ఎంత అయినప్పటికీ కూడా హృదయపూర్వకంగా పెడితే అది దేవుని ప్రేమ, అది దేవుని ప్రేమ. కనుక సమాధానం, సదుపాయాలు నువ్వు ఎన్నో చేయొచ్చు, కానీ సమాధానం లేకుండా ఉంటే కనుక అది ఎందుకు కూడా పనికిరాదు, దేవుని నామానికి అవమానం. కనుక మనకి కూడా సమాధానము ఉండదు, నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు. 10 రోజులు ఎవరు 10 రోజులు అయ్యేసరికి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళలేదండి. 3 సంవత్సరాలు అయిన తర్వాత రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. మన 10 రోజులు అయిన తర్వాత ఎవరు పరీక్ష చేశారు? వీళ్ళ మీద పెట్టినటువంటి ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి చూసాడు 10 రోజులను, అతనే కదా చెప్పుకున్నారు 10 రోజులు కాయగూరలు పెట్టండి మాకు, ఆ తర్వాత మా మొహాల పరిశీలన చేయండి, వాళ్ళ ముఖాలు ఎలా మా ముఖాలు ఎలాగున్నాయని. 10 రోజుల తర్వాత ఈ అధిపతి చూసిన తర్వాత 10 రెట్లు వాళ్ళు ఎలాగున్నారటండి, ఎంతో సౌందర్యవంతముగా ఉన్నారట. అప్పుడు 3 సంవత్సరాలు కూడా కాయగూరలే పెట్టాడట. వీళ్ళకి పెట్టేటటువంటి ఒక యజమాని, నపుంసకుల అధిపతి, ఆస్పెనజు అనేటువంటి పేరు అయింది. కనుక ఈ విధమైనటువంటి పరీక్ష. అందుకే దేవుడు దానియేలు గారికి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా సమస్త దేశములందు నీకు సదుపాయములు కలుగుతాయి. అక్కడ ఎలాగుంటుందో ఏంటో అని అనుకోకు. గంపలో కొండలెట్టుకు నువ్వు బయలుదేరు అన్నాడు అబ్రహాముతో దేవుడు. నేను చెప్పిన చోటుకు నువ్వు వచ్చేయి అన్నాడు దేవుడు. ఏమయ్యా అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? యేసయ్యా, యెహోవా దేవా, అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారా? నేను వెళ్ళగానే నాకు కాళ్ళకి నీళ్ళు ఇచ్చిరా బాబు అనేవాళ్ళు, వెల్కమ్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడా? చిత్తం ప్రవ్వా. ప్రతిదానికి కూడా ఏమన్నాడు? చిత్తం ప్రవ్వా అన్నాడు. చిత్తం ప్రవ్వా నువ్వు రమ్మంటే. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క 10 రోజులు కూడా కాదు, నిన్నగాక మొన్నే వచ్చి చదువుకున్నారు. మళ్ళీ ఏం చెప్పేవాడంటే దేవుడు, అబ్రహమా వేరో చోటుకి నేను తీసుకెళ్తున్నాను అంటే చిత్తం ప్రవ్వా. అదేంటి, నిన్నే కదా వచ్చాను, నువ్వు రమ్మన్న చోటుకే కదా నేను వచ్చాను. మనమైతే ఎన్ని ప్రశ్నలు, 1,00,000 ప్రశ్నలు వేస్తాం, మనం విసిపించేస్తాం వాళ్ళని. అయితే నిన్నే కదా రమ్మన్న అనలేదు, చిత్తం ప్రభా. ఎంత కష్టమైన చిత్తము చిత్తము చిత్తం అనేటటువంటి మాట, అది మన జీవితాల్లో ఎప్పుడు వస్తుందో అర్థం చేసుకోవాలి. మనం ఉంటామండి. ఎన్నాళ్ళండి నా సహనము, నేను ఎన్నాళ్ళు ఓర్చుకోనండి. పెళ్ళయి 30 సంవత్సరాల నుంచి ఓర్చుకున్నానండి. నేను ఇంక ఓర్చుకోలేనండి బాబు, మా అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 30 సంవత్సరాలు ఓర్చుకున్నావు, ఇంకొంచెం ఓర్చుకో, ఇంకెన్నాళ్ళు ఉంటాం మనము? ఉండలేము కదా. మన జీవితం ఎంత, మన ఆయుష్ ఎంత? 30 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ ఏమి లేదు కదా రోజులు. 30 సంవత్సరాలు కానీ బరస్ట్ అయిపోతామట మనం. అందుకే సమస్త దేశాల్లో సదుపాయాలు ఉన్నాయి నీకు, దాంతోపాటు ఏం కావాలంటే సమాధానం. దానికోసమే మనం చూడవలసినటువంటి పని. ఇక్కడ దానియేలు గారి యొక్క అంతస్తుని గురించి, ఆయన నమ్ముకున్నటువంటి దేవుని యొక్క అంతస్తుని గురించి కూడా ఎంత విషయాలు ఉన్నాయి దేవుడి దైవజనుల ద్వారా మనకు తెలియజేసినటువంటి విషయాలు. కనుక మనం ఎక్కడున్నామో అక్కడే సమస్త సదుపాయాలు ఆయనే మనం కాదండి కలుగు చేసేది ఎవరు? ఆయన నువ్వు నమ్ముకున్నావు, ఆయన పక్షంగా నిలబడ్డావు కాబట్టి నీవు ఆయన పక్షంగా నిలబడితే నీ పక్షంగా ఆయన నిలబడతాడని హిజ్కియా గారు కూడా చెప్పారు. యుద్ధానికి వెళ్ళేటటువంటి ఆ యొక్క సందర్భంలో హిజ్కియా గారు, మీరు యెహోవా పక్షంగా ఉన్నట్టయితే యెహోవా మీ పక్షంగా ఉంటాడు. నువ్వు నిలబడకపోతే కనుక ఇంకెవరో కూడా నిలబడలేరు. నువ్వు ప్రభువా నేను నిలబడుతుంది నీ పక్షంగా అంటే ఆయన వచ్చి నీకు ఎలా సాయం చేయాలో, ఎలా గొట్టెక్కించాలో, ఎలా నెగ్గించాలో, ఎలా జయమివ్వాలో అది దేవుడు చూసుకునేటటువంటి పరిస్థితి అని దేవుడు మనకి ఈ రోజున తెలియజేస్తూ ఉన్నారు. కనుక దానియేలు గారి యొక్క లక్షణాలు మనము మరి పుంజుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకు దానియేలు గురించి గ్రంథముగా రాయించారు ఇక్కడ మనకి? ఆయన నిలబడ్డారు కాబట్టి, నిలబడినటువంటి వారి యొక్క పక్షముగా, దేవుని పక్షముగా, నిలబడిన వారి పక్షముగా మనము కూడా నిలబడి అలాంటి జయ జీవితం జీవించుదుము గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దీనిలో యోగ్యులం ఎందుకు పనికిరాని చెత్తలాంటి వాళ్ళం ప్రభా. నీ పక్షంగా నిలబడటానికి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎలాగైతే నిలబడ్డారో అలా మేము కూడా నిలబడడానికి ఈరోజు మాకు బోధించిన బోధన బట్టి నీకు స్తోత్రములు.
నాయన మేము వెనక్కి తిరిగిపోయే వారముగా కాకుండా, నిలబడకుండా ఒరిగిపోయే వారము కాకుండా తండ్రి, నడుము బలపరుచుకొని, నడుమునకు నడుము కట్టుకొని బలపరుచుకొని నీ సమ్ముఖములో నీ సన్నిధిలో నిలబడి జయము పొందుటకు నాయన నీకు మహిమ తెచ్చుటకు కృప దయచేసి మీరు మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత. ఓపికగా ఉన్న మీకు అందరికీ నా నిండు మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.